తనపై సహచర మంత్రులెవరూ ఫిర్యాదు చేస్తారని నమ్మడం లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం తాపత్రయపడే వ్యక్తిని తాను కాదని అన్నారు. తమ కంపెనీకి ఆ అవసరం లేదని చెప్పారు. తనపై విమర్శలు వస్తున్నా స్పందించడం లేదన్నారు పొంగులేటి. మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను కలుపుకుని సీఎం అప్పగించిన పనిని పూర్తి చేస్తామన్నారు పొంగులేటి. మేడారం మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా 211 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ, మా సీతక్క కానీ, స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ, మా సీతక్క కానీ, స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ, మా సీతక్క కానీ, స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని